స్తోత్రం. 126వ కీర్తన. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలగనిన వారి వలె ఉంటిమి. మన నోట నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిది. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లు యెహోవా చెరపట్టబడిన మా వారు రప్పించుము. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికడి విత్తనములు చేతబట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చెదరు. బైబిల్లో ఇస్సాక్ అనే ఒక వ్యక్తి ఉన్నాడమ్మా. ఆయన దేవుని యందు నమ్మిక ఉంచినవాడు. ఆయనను గురించి ఏం చెప్తుందంటే, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి మరి 100 ఫలము పొందెను అనే మాట మనం చూస్తాం. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. యోబుని గురించి అతని చేతి పనిని నీవు దీవించుట చేతనే ఆ మనుష్యుడు దేశములో గొప్పవాడాయను అనే మాట మనం చూస్తాం. యేసు ప్రభువారు మన పాపముల కొరకు, దోషముల కొరకు, అపరాధముల నిమిత్తమై ఆయన శిలువలో బలియాగమై తన రక్తాన్ని చిందించాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు, వాడు మరణములో నుండి తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు. కనుక యేసు ప్రభును అంగీకరించటం వలన మనకు పరలోక రాజ్యము దొరుకుతుంది. ఈ నామం వలనే మనం రక్షణ పొందాలి. ఆయన నామమందు విశ్వాసముంచు వాడెవడో ఆయన నామం మూలముగా వానికి పాప క్షమాపణ దొరుకుననే మాట మనం చూస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి దొరై స్వామి, కృపమ్మ, కుమారుని బట్టి మీకు స్తోత్రములు. కుమారుడు CA పరీక్షలు రాశాడు, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీకు కృపను దయచేయండి. వర్షము కొరకు మేము ప్రార్థించాము దేవా, ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చే గొప్ప దేవుడు నీవు గనక మీకు స్తోత్రములు. ఇక్కడున్న సోదరిమణులు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. యేసు ప్రభుని నమ్ముకొని ఎదుగుటకు మీకు కృపను దయచేయండి. కన్నీటితో విత్తువాడు సంతోషముతో పనులు పోసుకొని వచ్చును అన్నారు. ఈ మిరప నారును మీరు ఆశీర్వదించండి నైనా. వీరు ఎటువంటి బలహీనతల గురి కానికుండా కాపాడండి నైనా. విత్తనం వేస్తూ ఉన్నారు నైనా, 100 ఫలించినట్లుగా మీకు కొనసాగించండి. ఉల్లినారు, మొక్కజొన్న, ఇప్పుడు మిరప వేయించిందట, మీరు ఆశీర్వదించండి. ఎక్కడ ఆర్థిక సమస్యలకు గురి కానుకుండా నేను అద్భుతముగా 2 దీవించబడినట్లుగా మీకు కొనసాగించండి. అలాగే వీరి కుటుంబాలను, వీరి సంతానమును మీరు ఆశీర్వదించండి దేవా. వీరి పిల్లలు కూడా మరి వారి యొక్క చదువులలో చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన సాగించి వీరందరినీ దీవించి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభము చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఖర్చేయమ్మా. మళ్ళా నాకు ఒలినది నేను కూడా నాటుతాను. నువ్వు ముందుకు మా పొలంలోకి వీడియో తీసే టైం. ఎమ్మ బాగా తెలుసుకుంది అమ్మ, మంచిగా అమ్మే. మళ్ళీ చూసాంలే. ఇప్పుడు రా ముందుకు వా, మమ్మల్ని అందరినీ
అందరినీ దిమ్మట్లా అట్లా. ఓకే ఓకే, ఇప్పుడు నేను నారు తీస్తాను, ఊరికి అట్లా రెండు అట్లా రండిమ్మా. చెప్పు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నారు వేయుచున్నాము. అంతేలేమ్మా. అంతేనా? బావు అమ్మా రమ్మనమ్మా ఇన్న కాదన్నా, ఇది ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి చేద్దాం, లేకుంటే 2 4 సరిపోతుంది అంటున్నా.